నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ సమీక్ష. నంద్యాల నియోజకవర్గం నందికొట్కూరు రథసప్తమి వేడుకలు. తిరుమల అరసవల్లిలో అంగరంగ వైభవంగా మొదలైన రథసప్తమి వేడుకలు. చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ ని పాలనలో నిరసనలు. ఆకలి చావులు, కేసులు, ఆరిగోసలు, ఎదురుచూపులు తప్ప ప్రజల సంతోషాలు ఉండవా అని పెద్ద సంఖ్యలో వచ్చిన వీఆర్ఏలు మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం. తమను 13 నెలలుగా కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన సూర్కంటి రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన తన కొడుకు ప్రకాష్ రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. తమ పాల్యవాళ్లతో గొడవ విషయంలో జరిగిన పంచాయతీని అడ్డుపెట్టుకొని 2023 డిసెంబర్లో రెడ్డి సంఘంలో నిర్వహించిన పంచాయతీకి తాము రాలేమని చెప్పిన పంచాయతీ కూర్చొని ఆ రోజు సంఘంలో 10,000 ఖర్చు అయిందని, అందులో తమ వంతుగా 5,000 ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారన్నారు. తాము పంచాయతీకి రాకున్నా ఖర్చు ఎలా ఇస్తామని అడిగితే కుల బహిష్కరణ చేయడంతో పాటు 13 నెలలుగా తమను శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు పిలవడం లేదని, ఎవరైనా పిలిస్తే 2,000 జరిమానా విధిస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సంఘంలో 8 మంది వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమ భవిష్యత్తు తరాలు కూడా కులంతో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసినా కుల సంఘ సభ్యులు వినడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మా నాన్న రామరెడ్డి, మరి తాడవ మండల్, తాడవ విలేజ్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. గత కొన్ని రోజుల నుంచి 5,000 ఖర్చు చేసుకున్నారు. 10,000 ఖర్చు చేసుకున్నానికి 5,000 మా వంతుగా 5,000 కట్టేయమని అంటారు. ఇంకొకటి ఏంటంటే భయపెట్టేది ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా దగ్గరికి రావాల్సింది, ఎండ్ ఆఫ్ ది డే మేమే మీకు పంచాయతీ చెప్పాల్సిందని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. స్టార్టింగ్ రోజు నుండి భీమన గారి ధర్మారెడ్డి, భీమన గారి సంజీవారెడ్డి, సురగంటి రాజిరెడ్డి, సన్ ఆఫ్ బాలరెడ్డి, సో డే 1 నుంచి వీళ్ళ నుంచి స్టార్ట్ అయింది. కుక్రాల చిన్న గంగారెడ్డి, టేకుల గంగారెడ్డి, తూరు పెద్దరాజిరెడ్డి, సురగంటి జగం. రీసెంట్గా మా బంధువుల దగ్గరికి వెళ్ళి భయం లేకుండా చెప్పారని చెప్పిన 2 వ్యక్తులు సురగంటి జగం, ఇంకో దమన్న గారి చిన్న స్వామి. లాస్ట్ ఇదే రకంగా లాస్ట్ 2 years బ్యాక్ ఒక గొడవ జరగడం వల్ల ఇదే కుల బహిష్కరణ జరిగితే కాంప్రమైజ్ చేయించారు. అదే రకంగా ఆల్ కాంప్రమైజ్ అయ్యారు. మేము కూడా లాస్ట్ టైం కాంప్రమైజ్ అయ్యాను, లాస్ట్ 6 months బ్యాక్. భవిష్యత్తులో కూడా ఎవరు వెళ్ళినా కాంప్రమైజ్ కావాల్సిందే, మా దగ్గరనే కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని చెప్పేసి మాతో వాదించడం జరిగింది. వాళ్ళు వినని పక్షంలో కుల బహిష్కరణ చేయడం జరిగింది. అంతిమ నిర్ణయం ఇదే. మేము మాటికి నేను చెప్పడం కూడా జరిగింది. నేను పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తా అంటే నేను నీతో న్యాయం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ 13 months నుంచి మేము కుల బహిష్కారం గురవుతున్నాం. మా ఆవేదన ఏంటంటే, ఇప్పుడు మాతో కాకుండా మా భవిష్యత్ తరాన్ని కూడా ఇదే అందిస్తామా? మా భవిష్యత్తు, మా పిల్లలకు కానీ మా భవిష్యత్ తరాన్ని కూడా ఇదే బహిష్కరణ, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ వ్యవస్థ, ఇదంతా ఉండి లేనట్టేనా? 6 months బ్యాక్ కుల బహిష్కరణ అప్పుడు కూడా విలేజ్ చేయడం జరిగింది. ఏదో మా వాళ్ళు, మా రెడ్డి సంఘం వాళ్ళు ఏదో శుభకార్యాలకు, అపకార్యాలకు కలుసుకుంటాం, ముఖం చూసుకుంటాం అని చెప్పేసి మాది మేము ధైర్యం చేసుకొని మేము కేసు తిరస్కరించుకున్నాం, కాంప్రమైజ్ అయినాం. కానీ ప్రస్తుతం మీతో నయం చేసుకోండి, ఏకాకి చేసి ఒంటరిగా చేస్తే అట్లనే డబ్బులు కడతారు అని చెప్పేసి మాతో కట్టించి రేపటి రోజు ఊళ్ళో జరిగే ప్రతి పంచాయతీని వాళ్ళకి అందుబాటులో ఉంచుకోవాలనే ఉద్దేశంతో మాతో డబ్బులు కట్టాలని చెప్పేసి అలా ముఖ్య ఆలోచన. కులపోలు అందరితో కాదు, కులపోలు అందరు కాదండి, 8-10 మంది ఇది
పాలెలతో గొడవ అనేది ఫస్ట్ డే 1 స్టార్ట్ అయింది వాళ్ళతోటి. స్టార్ట్ అయిన తర్వాత పాలెలతో గొడవ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి వీళ్ళు పిలిచినట్టుకు రావాలి, వీళ్ళు అడిగినంత గడవది పెట్టాలి, జమనా తీయాలి, చెప్పినట్టు తినాలి. నేను ఇట్లా ఈ రకం కూడా చెప్పిన, మీరు ఇబ్బంది పడకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీ టైం వేస్ట్ చేసుకుంటూ నా టైం వేస్ట్ చేయకండి, మీకు సజెషన్ చేయాలి. మీరు సంఘం అన్నప్పుడు వింటే సజెషన్ చేయాలి, అడ్వైజ్ చేయాలి. అడ్వైజ్ చేసే రైట్సే ఉన్నాయి మీకు, డిసిషన్ లేదు. డిసిషన్ కావాలంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టులు ఉన్నాయని చెప్పింది. లేదు మేము చెప్పిందే లెక్క, మేము చెప్పిందే వేదం, మేమే జడ్జిమెంట్ ఇస్తామని వాళ్ళ వాదన. ఎస్ఐ గారు, ఎస్పీ మేడం, సిఐ గారు సానుకూలంగా స్పందించారు. వాళ్ళు చెప్పారు మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. సో రిస్క్ రావడానికి కారణం భవిష్యత్తులో ఇటువంటి జరుగుతున్నా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎంతమంది పేపర్కి వచ్చినా, ఎన్ని కేసులు అయినా రిపీటెడ్గా జరుగుతున్నాయి. అందుకోసం మాకు తగిన చర్య సీరియస్గా తీసుకొని దీనిపైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ప్రెస్ వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్. గత 1 month బ్యాక్ మా మేనత్త వాళ్ళ ఊళ్ళో మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంటికి మేము సత్యనారాయణ పూజకి వెళ్ళినా కానీ 2000 ఫైన్ వేయడం జరిగింది. ఇంటికి వస్తే నిలగొట్టాలి కానీ ఇట్లా రాణిస్తారని చెప్పేసి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినా అని చెప్పేసి వాళ్ళకి 2000 ఫంక్షన్ వేయడం జరిగింది. ఎంగేజ్మెంట్ వాళ్ళ ఫంక్షన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫంక్షన్ పిలిచినా కానీ 5000 ఫైన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించడం జరిగింది. విషయాలు ఉన్నాయి, మా వాళ్ళని దాచుకోవాలనో బయట పెట్టాలనో ఈ కన్ఫ్యూజన్లో మేము అన్ని చెప్పలేకపోతున్నాం. ఇంకో 5-6 ఉన్నారు అని చెప్పేసి మేము చెప్పలేకపోతున్నాం. ఈ మా మేనత్తో ఇంటికి పోతే మాత్రం వాళ్ళు 2000 ఫైన్ వేయడం జరిగింది. ఇంకా 5000 మళ్ళీ పిలిచి ఇంకా 5000 మళ్ళీ కూడా ఫైన్ వేయాల్సి వస్తుందని చెప్పేసి ఫైన్ వేస్తామని చెప్పేసి మా మేనత్త వాళ్ళు లోకల్ వాళ్ళు మా సంఘం మా రెడ్డి సంఘం ఇంత లీగల్గా చూసుకుంటామని చెప్పాము కూడా. వాళ్ళది వారు కూర్చొని పంచాయతీ పెట్టుకొని మన నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మేము డబ్బులు ఇవ్వము, ఏదంటే లీగల్గా చూసుకుంటామని చెప్పినాం. వాళ్ళు కాదు డబ్బులు ఇవ్వాల్సి చెప్పేసి డబ్బులు ఇచ్చే వరకు మేము మా చుట్టాల ఫంక్షన్ కానీ దేనికి వెళ్ళినా వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్ళకి 2000 ఫైన్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసారు సంఘంలో. దీనివల్ల మేము లాస్ట్ 6 months 1 year నుంచి మానసిక గురవుతున్నాం. ఎవరికి చెప్పాలని తెలియక 1 year నుంచి మన వాళ్ళు మన సంఘం వాళ్ళు అని చెప్పేసి ఊరుకున్నప్పటికీ వాళ్ళు ఏం చేసుకుంటారులే అని చెప్పేసి అస్థిరతో వాళ్ళు ఏం చేసుకుంటూ చేసుకోపో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మళ్ళీ మా దగ్గరికి రావాల్సిందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా ఉండడం వల్ల మేము లాస్ట్ January 31 రోజు పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు మనోధైర్యం చెప్పడం జరిగింది. సంఘం సభ్యులు మాత్రం మీరు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కట్టే వరకు సంఘంలో చేరేది లేదు, డబ్బులు కట్టి సంఘంలో చేరదని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది. డబ్బులు ఏవైతే 5000 మేము సంఘంకు వెళ్ళము అనంగా మమ్మల్ని పిలిపించి వాళ్ళు కూర్చొని ఖర్చు పెట్టుకున్న డబ్బులు 10,000లో మా వంతు 5,000 కట్టాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈఎన్ పక్షంలో కుల బహిష్కరణ చేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. గత 6 months నుంచి మేము మానసిక శుభగురవుతున్నాము. దీనిపైన న్యాయం చేయగలరని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ ఎస్పీ మేడం గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారికి అందరినీ కోరడం జరిగింది. అందరికి సానుకూలంగా స్పందించారు. ఇటువంటి మాకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఎవరికి జరగకూడదని చెప్పేసి మేము ఈ నిర్ణయం రావడం జరిగింది. ఇకనైనా తగిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని చెప్పేసి ప్రెస్ మిత్రులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సవినయంగా తెలియడం జరుగుతుంది. గ్రామం నుండి మాదిగ బిడ్డలు హైదరాబాద్కు 1,00,000 డబ్బులు విజయవంతం చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ నాయకులు గ్రామం తిరుగుతూ మాదిగలను తరలిస్తున్నారు. ప్రతి గ్రామంలో నుండి 2 బస్సులు వెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు. పట్టుదలతో ప్రతి గ్రామం నుంచి 2 బస్సులు వస్తున్నాయి. హలో కామారెడ్డి, చలో హైదరాబాద్, శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రతి గ్రామం నుండి తరలి వస్తున్నారు. ఈ తరలించే భాగస్వాములైన మాదిగ బిడ్డలు వెళ్ళడానికి ఎంతో సంతోషపడుతున్నారు. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ నేషనల్ ప్రెసిడెంట్ బిఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం నుండి 1,00,000 డబ్బులు 1000 గొంతులకు ప్రజలను దళిత బిడ్డలు తరలిస్తున్నాం. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరుబాగయ్య, మాదిగ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, మాదిగ టాడువాయ్ మండల్ మన మాదిగలు 1,00,000 డబ్బులు 1000 గొంతులు వెళ్ళడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో పుల్లూరి రాజలింగం, మెట్టు రామచంద్రం, మెట్టు ఎర్ర బలరాజ్, బక్కొల్ల నరసింహులు, పుల్లూరి సత్యం, రమ్మెల నరసింహులు, బురుగుపల్లి సుధాకర్, పుల్లూరి స్వామి, ఎరుకట్ల రవి, నక్క అరవిందు, రేకులపల్లి రాజేష్, పుల్లూరి రాజు, మెట్టు నారాయణ లక్ష డబ్బులు 1000 గొంతుల సభకు వెళ్తున్నారు. జై మాదిగా, జై భీమ్. అంతా కృషి చేస్తుర్రు. ఈరోజు తాడ్వాయి మండలంలో లోకల్ తాడ్వాయిలో 3 బస్సులు కూడా మన మాదిగ బిడ్డలు ఇవాళ రావడానికి కూడా ప్రతి ఒక్కళ్ళు జబ్బకు దప్పేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ 7 తారీఖు నాడు ఆ సభను విజయవంతం చేయడానికి కూడా వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది లాస్ట్ షువర్ దేశ కాబట్టి ఇవాళ ఏదైతే మనం ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ గురించి నిరంతరం 30 సంవత్సరాల నుంచి ఇవాళ ఏబిసిడి వర్గీకరణ గురించి నిరంతరం పోరాడి ఇక లాస్ట్ దేశకు వచ్చింది కాబట్టి ఇది విజయవంతము. ప్రతి గ్రామం నుంచి మన దళిత బిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గ్రామంలో గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రావడానికి ఇలా కృషి ఇలా ప్రతి ఒక్కళ్ళు వెళ్తురు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జబ్బకు తప్పేసుకొని 7 తారీఖు నాడు భారీ ఎత్తున 1,00,000 కాదు 2 లక్షల డప్పులు ఇలా తాజిబండిని మొత్తం ముట్టడిస్తున్నామని ఇలా మేము మాదిగ రాజకీయ పోరాట సమితి నుంచి మేము ఇలా కోరుతున్నాం. ఎందుకంటే ఇది లాస్ట్ ఏదైతే నిన్న మొన్న ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మన వ్యతిరేకం మన సోదరులు కావచ్చు, ఈ వర్గీకరణకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా ఫుల్ మద్దతుగా మనకు కూడా ఇలా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్గీకరణ కోసం సాధించేదాకా మనమంతా ఐక్యతగా ఉండి ఈ వర్గీకరణ సాధించుకోవాలా. ఏదైతే ఇవాళ అన్నగారు నిరంతరమైన భార్య పిల్లలు నిడిసబెట్టి ఎస్సీ వర్గీకరణ గురించి ఈ అణవర్గాల కులాల గురించి మన జాతి గురించే కాదు, ఈ వర్గీకరణ గురించే కాదు, దళితుల గురించే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఇవాళ దాని మీద ఖండించిన వ్యక్తి గవర్నర్ శ్రీ మందకృష్ణ మాది ఒక్కోడే. నిన్న మొన్న కూడా గవర్నమెంట్ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని పద్మశ్రీ అవార్డు కూడా రావడం కూడా మన జాతికే గౌరవం అని ఇలా మనం భావించాలి. కాబట్టి ఇప్పుడు ప్రతి పల్లె నుంచి కూడా భారీ ఎత్తున దప్పులేసుకొని కదులుతుర్రు. కదలాలా, కదిలి కూడా ఇది మనం విజయవంతం చేసుకొని మన హక్కును మనం సాధించుకొని రిజర్వేషన్లు కూడా మనకు రాబోయే కాలంలో కూడా ఈ వర్గీకరణ అయితే కూడా రిజర్వేషన్లు కూడా పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ తాడ్వాయి మండలంలో చుట్టుముట్టు ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రావడానికి సిద్ధం ఉన్నారు. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. ఆర్ బాగయ్య, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. బిఎన్ రమేష్ కృష్ణ నాయకత్వం, గౌరశ్రీ మందకృష్ణ బిఎన్ రామకృష్ణ నాయకత్వం. ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 దప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లాలో ఉన్న 24 మండలాల మాదిగ కులాసులకు విన్నవిస్తున్నాము. మరి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు దప్పుల ప్రదర్శన ఎందుకు అవుతుందంటే అంబేద్కర్ సాధించి పెట్టిన 15% రిజర్వేషన్ ఫలాలను 59 కులాలు అనుభవించాలి, ఎస్సీ కులాలు. కానీ చెప్పుకోవడానికే మాదిగ వాళ్ళే ఎస్సీలని సమాజంలో చాలామందికి తెలుసు. మరి ఇందులో 59 కులాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. మరి ఇప్పుడు కేవలము ఈ యొక్క అంబేద్కర్ సంపాదించిన ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు మాదిగలే తింటున్నారు. అంతేగాక ఇంకా సింధోళ్ళు, డక్కలోళ్ళు, మాషుట్లోళ్ళు, బుడగజంగాపోళ్ళు, గోసాంగ్యోళ్ళు వాళ్ళు చదువు విద్యారంగంలో లేరు, ఉద్యోగ రంగంలో లేరు, రాజకీయ రంగంలో లేరు, సంక్షేమ రంగంలో కూడా లేరు. వాళ్ళు పని వాళ్ళకు ఎట్లా చేస్తున్నారు అంటే ఇది ఎంటికలు అమ్ముకొని బతుకుతున్నారు.
రకరకాల పాత ఇనుప సామాను రకరకాల చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. మరి వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీకి పోవాలంటే మరి ఎంత టైం పడుతుంది? వాళ్ళకు అంబేద్కర్ సాధించి పెట్టిన ఫలాలు అంత లేవు కాబట్టి మరి అంబేద్కర్ సాధించిన ఫలాలు అన్ని కులాలకు అందాలనే ఉద్దేశంతో మేము ఈ దప్పుల కార్యక్రమం పెడుతున్నాము. దానికి ఈ మాల కులాస్తులు వాళ్ళు స్వార్థపరులు ఏం చేస్తున్నారు అంటే మనం కలిసి ఉందాము అనుకుంటే వాళ్ళు బాగా తింటున్నారు. వాళ్ళు జనాభా పరంగా తక్కువ ఎక్కువ ఉద్యోగాలు అనుభవిస్తున్నారు. కాబట్టి మేమనేది ఏంటంటే అన్ని కులాల వాళ్ళము వాళ్ళ వారి నిష్పత్తి ప్రకారంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా లెక్కలు కట్టి మరి అందరికి చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కామారెడ్డి జిల్లాలో ఉన్న 24 మండలాల మాదిగా ఉపకులాలు తరలిచ్చి ఫిబ్రవరి 7వ తారీఖు కార్యక్రమం విజయవంతం చేయాలని విన్నవిస్తున్నాం. శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ని నియమించారు. దీనితో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అధికారులు సిబ్బంది అర్చకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శివరాత్రికి తరలివచ్చే భక్తులకు దర్శనం, మంచినీరు, పాతాళగంగలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు, ట్రాఫిక్, వైద్య ఆరోగ్య సేవలు, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లపై చంద్రశేఖర్ ఆజాద్ చర్చించారు. ముఖ్యంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు మంచి నీటి కొరత ఉండకూడదని, అలానే పాదయాత్ర మార్గంలో మంచినీటి సరఫరా, హటాకేశ్వరం, జల్లు స్నానానికి ఏర్పాట్లు చేయాలని, భక్తులు క్యూలైన్లలో అధిక సమయం ఉండకుండా చూడాలని, అలానే క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు మంచినీరు, అల్పాహారం నిరంతరం అందించాలని చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. క్షేత్ర పరిధిలో అవసరమైన చోట్ల సమాచార సూచిక బోర్డులు అధికంగా పెట్టాలని, పారిశుద్ధ్యంపై శ్రద్ధతో చెత్త చెదారాలు తొలగించేలా సిబ్బందిని ఏర్పాటు చేయాలని, క్షేత్ర కూడళ్ల నుంచి పార్కింగ్ ప్రదేశాలకు మార్గసూచికలను ఏర్పాటు చేసుకొని భక్తులకు దేవస్థానం, వైద్యశాల ఔషధాలను ముందస్తుగా సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం సిబ్బంది శ్రద్ధ భక్తులతో విధులు నిర్వహించి సమన్వయంతో విధులను నిర్వహించాలని, ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక అనుసరించి అన్ని దర్శనం క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశం అనంతరం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ స్వయంగా వెళ్లి లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాలు, దర్శనం క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ని పరిశీలించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకానికి అలాగే నందికొట్టు నియోజకవర్గ ప్రజలకు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్ దాదాపు మన రాష్ట్రంలో అరసవెల్లి తర్వాత మనకు నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో ఉంది. అది దాదాపు కాకతీయుల నాటి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి మనకి ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం. ఎందుకంటే రాబోయే రోజులలో ఆధ్యాత్మికంగా చాలా మంది కూడా దర్శనాలు బాగా జరగాలి, అలాగే నందికొట్కూరు అభివృద్ధి జరగాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా దాదాపు మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్ దాకా అంటే నేషనల్ హైవే దాకా దాన్ని డివైడర్స్, లైటింగ్ కూడా ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే నందికొట్కూరు రూపురేఖలు మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ దోబీ ఘాట్స్ కూడా చాలా వరకు అవసరం ఉంది, చాలా పట్టణంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి దోబీ ఘాట్స్ కూడా మొన్ననే కౌన్సిల్లో పెట్టేసి ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే భూ సర్వే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాకాల వల్ల రైతులందరూ కూడా ఎంఆర్ఓల ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వారందరికీ కూడా ఉపశమనం కలిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారము మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ప్రతి శనివారం ఏదో ఒక మండలంలో ప్రజా కార్యక్రమాలు చేపడుతున్నాం, పీజీఆర్స్. అవి కూడా ఫస్ట్ మన నందికొట్కూరు మున్సిపాలిటీ రూరల్ కలుపుకొని రేపు శనివారం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజా సమస్యలు ఏవైనా కానీ, ల్యాండ్ టైటిల్ కానివ్వండి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కానివ్వండి, ఏ సమస్యలు ఉన్నా త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అంటే 13వ శతాబ్దానికి చెందినటువంటి శిరసింగరాయుడు అనేటువంటి రాజుచే నిర్మించబడినటువంటి దేవాలయముని,
అలాగే పురాతనమైన ప్రసిద్ధి చెందబడినటువంటి సూర్య దేవాలయాల్లో మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి మొదటిదిగా, రెండవది నందికొట్కూరుగా చెప్పబడుతున్నది. ఆరోగ్యం భాస్కరాది చెత్తని ప్రమాణవాక్యం. ఆరోగ్యానికి రాజకీయానికి ఈ రవి అధిపతి కనుక సూర్యారాధన చేసి మానవ జీవితంలోనే మంచి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఈ సూర్య భగవాను ఆరాధన చేసి మంచి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఈ మానవ జీవితంలోనే ద్రౌపదీదేవి, దశరథ మహారాజు చెందినటువంటి వంశానికి చెందిన రఘురాముల వారు వీళ్ళంతా కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసి అలాగే అక్షయ పాత్రను కూడా పొందినారు. కనుక వాళ్ళందరికీ కూడా ఈ మానవ జీవితంలో సూర్యారాధన ముఖ్యమైనటువంటిది. సూర్యారాధన చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. దేశంలో 3వ క్షేత్రం, రాష్ట్రంలో 2వ చిత్రం అంతటి మహిమాన్వితమైన సూర్య భగవానునికి నిలయంగా ఉన్న పవిత్ర పుణ్యస్థలం చుట్టూ 9 నదులతో విరాజిల్లుతున్న ఆ పుణ్యస్థలం ఏది, ఎక్కడుంది? నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలోని కోట వీధిలో శ్రీ 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 ఛాయ ఉషా సమేత సూర్య దేవాలయం ఉంది. ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయంను 13వ శతాబ్దంలో చోళ వంశీయ రాజైన శిరసింగరాయలు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని వస్తూ రాత్రి కావడంతో విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కడ శ్రమించారు. తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ప్రశాంతమైన నిద్ర రావడంతో ఇక్కడ ఏదో పవిత్రత ఉందని, తన సేనలకు ఇక్కడ ఏమి ఉన్నదో చూడాలని ఆజ్ఞాపించారు. సేనలు మొత్తం తిరిగి చూడగా ఇక్కడ సూర్య భగవానుని విగ్రహం ఉండటంతో ఇక్కడ సూర్య దేవాలయం నిర్మించారు. రథసప్తమి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. వేద పండితులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే ఎలాంటి పాపాలైనా పోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి రాజుపాలెంలో శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ, పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో అయ్యప్ప స్వామిని ఊరేగించనున్నారు. వాయువ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని నిలిపి ఉంచారు. సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభం అవుతాయి. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు రమణమూర్తి, గోవిందరావు, గౌతు శిరీష పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఆదిత్యుడి దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులు కిటకిటలాడుతున్నాయి. చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో చాలా మంచిగా దర్శనం అయిందండి. చాలా బాగుంది. ఒకప్పటికంటే ఇప్పటికి చాలా బాగుందండి. హైదరాబాద్ ఎక్కడ లేదు. ఫెసిలిటీస్ అయితే గతంలో చూసాం కదా, ఇంకా ఎక్కువ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ సమీక్ష. నంద్యాల నియోజకవర్గం నందికొట్కూరు రథసప్తమి వేడుకలు. తిరుమల అరసవల్లిలో అంగరంగ వైభవంగా మొదలైన రథసప్తమి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.